చార్మినార్కి అత్యంత సమీపంలో గుల్జార్ హౌస్లో భారీ అగ్ని ప్రమాదం సంగతి తెలిసిందే అందరికీ. ఏకంగా 17 మంది 8 మంది చిన్నారులతో కలిపి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్లో చూస్తే మీకు కనిపిస్తున్నది వెహికల్, ఇది కుటుంబ సభ్యులది. ప్రమాదం జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళు ఘటనా ప్రాంతానికి ఎవరైతే మొత్తం కుటుంబంలో దాదాపు 17 మంది చనిపోతే మిగతా వాళ్ళు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ లోపల మిగిలిన సామాన్లు పట్టుకెళ్ళడానికి వచ్చారు. అవి కారులో తీసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా బంధువులు కారులో వెళ్తున్నామని కూడా చూడవచ్చు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశాము. వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. గుల్జార్ హౌస్లో రాష్ట్రంలోనే భారీ అగ్ని ప్రమాదం ఇది. 17 మంది ప్రాణాలు కోల్పోవడం అంటే చిన్న విషయం కాదు. అందులోనూ 8 మంది చిన్నారులు ఉండడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఘటన జరగలేదు. ఆ వెహికల్లో కుటుంబ సభ్యులు రావటం, ఆ ఉన్న సామాన్లు అవి కూడా పట్టుకెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించి ఒక ప్రత్యేక దర్యాప్తు కమిటీని 6 సభ్యులతో ఏర్పాటు చేసింది. ఈ రోజు నుంచే కమిటీ ఒక పక్క విచారణ జరుపుతోంది. ఏం జరిగింది గుల్జార్ హౌస్ ఈ ప్రమాదంలో, 17 మంది చనిపోయారంటే కారణాలు ఏంటి, ఏ శాఖల తప్పులు ఎంతవరకు ఉన్నాయనేది కూడా ఈ కమిటీ ఒక నివేదిక ఇవ్వబోతోంది. దానికి ఎంత సమయం పడుతుంది ఆ నివేదిక ఇవ్వడానికి, ఆ నివేదిక ఇవ్వడం కోసం ఎవరెవరిని విచారించబోతుంది అనేది కూడా చూస్తున్నాం రాబోయే రోజుల్లో. మరోపక్క చూస్తే ఇక్కడ గుల్జార్ హౌస్ దగ్గర ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఈరోజు క్లూస్ టీమ్ వచ్చారు. వాళ్ళ లోపలంతా కూడా ఉన్న ఆధారాలన్నీ కూడా సేకరించారు. ఏవైతే రకరకాల వాదనలు, రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకటి, షార్ట్ సర్క్యూట్ జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం మంటలన్నీ కూడా లోపల వ్యాపించి ఆ పొగ దట్టంగా అలుముకోవడం వల్ల పొగ పీల్చి ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అది ఒక ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే ఆ సమయంలో వారిని అంబులెన్స్లో ఎక్కించినప్పటికీ అంబులెన్స్ లోపల ఆక్సిజన్ సంబంధించి ఏమాత్రం ఎక్విప్మెంట్ కానీ ఇవి లేకపోవడం వల్ల మిగతా వాళ్ళంతా కూడా చనిపోయారు. ఒకవేళ అక్కడే ఆక్సిజన్ మాస్కులు ఉండుంటే కొంతవరకు కొంతమందిని రక్షించగలిగే వాళ్ళం అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులతో మాట్లాడినప్పుడు ఏబీపీ వారు కూడా చెప్తున్నారు. మరోపక్క చూస్తే సిలిండర్ పేలింది. లోపల సిలిండర్ పేలడం వల్ల ఆ మంటలు వ్యాపించాయనేది మరొక వాదన వినిపిస్తుంది. ఇటు ఫైర్ సంబంధించి ముఖ్యంగా ఏ విధంగా వ్యాపించిందని చెప్పడానికి విద్యుత్ శాఖ అయితే ఇక్కడేమీ అక్రమ కనెక్షన్లు లేవు, షార్ట్ సర్క్యూట్ కాదని చెప్పి కూడా విద్యుత్ శాఖ చెప్తోంది. దాన్ని ఫైర్ శాఖ అయితే ఖండిస్తుంది. ఇలా అధికారుల మధ్య, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరగాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించి 6 సభ్యులతో విచారణ కమిటీ వేసింది. ఇదిలా ఉంటే ఇందులో ఎన్హెచ్ఆర్సీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. ఇంతమంది చనిపోయారు, నిజాలు నిర్ధారణ జరగాలి అనేది కూడా ఎన్హెచ్ఆర్సీ ఇన్వాల్వ్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ నెలాఖరులోపు ఒక నివేదిక ఇవ్వమని చెప్పి కూడా ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. ఇలా ఒక ప్రభుత్వం ఒక కమిటీ, మరో పక్క చూస్తే ఇటు ఎన్హెచ్ఆర్సీ కూడా దీని మీద దృష్టి పెట్టడం అనేది ఏం తేలబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ విధంగా లోపలికైతే ఎవరిని, మీడియాను కూడా లోపలికి అలౌ చేయడం లేదు. కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే లోపలికి వెళ్ళి తమ సామాన్లు అవి కూడా తెచ్చుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళి అవన్నీ కూడా కారులో ఎక్కిస్తున్నది కూడా చూస్తున్నాం మనం. ఘటన జరిగిన తర్వాత మొదటిసారి బంధువులు వాళ్ళు వచ్చి లోపల ఏదైతే వీళ్ళంతా పూసల వ్యాపారం కాబట్టి ఆ స్టాక్ అంతా కూడా, మిగిలిన స్టాకు దాదాపు చాలా వరకు ఆ మంటల్లో కాలిపోయింది. మిగిలిన స్టాక్ అంతా కూడా ఆ వెహికల్లో తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే కొంతమంది వచ్చారు, ఆ విధంగా కారులో పెట్టుకుని ఆ మిగిలిన వస్తువులన్నీ కూడా పట్టుకెళ్ళడం జరుగుతుంది. ఇలా ఏం తేలబోతోంది విచారణ అనేది కూడా ఆసక్తిగా మారింది. ఒక ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం లోపల ఉన్న ఆధారాలు ఇవి అంటూ ఒక నిర్ధారణకు వచ్చి ఒక క్లారిటీ ఇస్తే పూర్తిగా ఎలా ప్రమాదం జరిగిందనేది తెలిసేది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. గుల్జార్ హౌస్ ప్రమాదంలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాదనలు వినిపించడంతో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ప్రమాదం ఎలా జరిగింది, కారణాలు ఏంటి, ఎవరి నిర్లక్ష్యంతో జరిగింది, ఒకవేళ నిజంగా ఇక్కడ కనెక్షన్లు అనేవి ఎక్కువగా ఉండి షార్ట్ సర్క్యూట్ అయిందా, లేదంటే ఫైర్ సిలిండర్ పేలిందా అనేది కూడా విచారణ తర్వాత తేలబోతుంది. ఈ 2 కారణాలు కాకుండా ఇంకేదన్నా వేరే అనుమానాలు కానీ మరి ఇతర కారణాలు ఈరోజు ఇంతమంది చనిపోవడానికి వెనకాల ఉన్నాయనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తానికైతే విచారణ ఈ రోజు నుంచి వేగంగా జరుగుతోంది. 6 సభ్యులతో కూడిన కమిటీ అంతా కూడా విచారిస్తుంది. ఇప్పటికే ఆధారాలు సేకరించారు. చూడాలి ఏం జరుగుతుందో. గుల్జార్ హౌస్ ప్రమాదమైనా లేదంటే దాని వెనకాల ఏం జరుగుతుంది అనేది కూడా త్వరలో తేలబోతుంది. శేష ఏబీపీ దేశం, హైదరాబాద్.